మనం అది వాచ్ కాదు, క్యూబ్ డైస్ 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 ఇస్తాం, డైస్ వేస్తాడు వాడు. వాడికి 2 పడ్డప్పుడు 1 నుంచి 2 స్థానాలు జరుగుతాడు. తర్వాత మళ్ళీ 2 పడింది అనుకోండి, 2 స్టెప్స్ పోతాడు. 3కు 2 కలిపితే 5. 3 పడింది అనుకోండి, మళ్ళీ 3 స్టెప్స్ పోతాడు. 5కి 3 కలిపితే 8. 6 అయింది అనుకోండి, 8కి 6 స్టెప్స్ పోతాడు. 1 2 3 4 5 6. 8కి 6 కలిపితే 14. ఇద్దరు పిల్లవాళ్ళు వేస్తారు. ఎవరైతే ముందుగా ఇక్కడికి రీచ్ అవుతారో వాళ్ళు విన్ అయినట్టుగా మనం. వాడికి 2 పడవచ్చు, వాడికి 6 పడవచ్చు. మనం ఆడుతుంటాం అలాంటి వాటితో, చాలా ఆటలు ఆడుతుంటాం. అట్లా ఈ పిల్లవాడు ఇక్కడికి రీచ్ అవ్వడానికి 19 రీచ్ అవ్వడానికి ఆడుతూ ఉంటాడు. ఆడుకునే క్రమంలో నేను చెప్పాను ఇందాక, జ్ఞాన నిర్మాణం అంటే పిల్లవాడికి నీకు ఇది వస్తుందని చెప్పాల్సిన పని లేదు. వాడు యాక్టివిటీ చేసేటప్పుడు వాడికి తెలియకుండానే ఆ జ్ఞానం అనేది వాడికి రావాలి. అది రావాలంటే ఇలాంటి వాటి యాక్టివిటీస్లోనే సాధ్యపడుతుంది. తర్వాత ఇటువైపు నెంబర్స్ నేర్చుకోవడానికి, ఇది కూడా జస్ట్ ఫర్ ఫన్. ఈ పిక్చర్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. 11 12 13 14 15 ఇవి ఇక్కడ దాకా. లేదా ఇక్కడ నుంచి పెట్టినప్పుడు 3 నెంబర్స్ నేర్పొచ్చు, లేదా ఇక్కడ ఒకే నెంబర్ పెడతాం. 11 అంటాడు, ఇక్కడికి వచ్చాక 21 31 41 51. ఇవన్నీ చిన్న చిన్న కార్డ్స్. మనం అదే జోయ్ అలుకాస్ కార్డ్. ఇది కూడా దాని మీద మనం చిన్న షీట్ తీసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్స్ అన్నమాట. యాప్ అటు టెక్నాలజీని వాడుకుంటూ, అటు టెక్స్ట్ బుక్ని వాడుకుంటూ, ఇటు ఇలాంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వాడుతున్నప్పుడు పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, ఇది పర్మనెంట్గా వాళ్ళకి జ్ఞాన నిర్మాణం పర్మనెంట్గా జరుగుతుంది అన్నమాట. ఇవాళ నేర్చుకుని రేపు మర్చిపోవటం, లేదా 2 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోవడం కాకుండా మనం స్టెప్ బై స్టెప్ బుక్లో చెప్తాం, తర్వాత నోట్స్లో రాపిస్తాం, టెక్స్ట్ బుక్లో వెనకాల చేపిస్తాం, తర్వాత ఇవి చేపిస్తాం. ఇవే ఎన్ని రకాలుగా చేయించాలో అన్ని రకాలుగా చేయించినప్పుడు ఇది వాళ్ళకి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పానంటే వాడికి